సోదరా కొద్దిగా పనులు ఇంకా ఏం చెప్పినా ఇచ్చేయమను. మీరు ఇంకా కొంచెం రండి, కంజెస్ట్ లేకుండా నిలబడతారు. నన్ను కొడతా అన్నారు. జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస. గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి. జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై జై కనకదాస, జై జై కనకదాస. గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి. కిరణ్ చూడు. ఇప్పుడే జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస. గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి. జై కనకదాస, 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 జై కనకదాస. పొమ్మంటే పోతా. జై బోలో కనకదాస గారికి జై, జై బోలో కనకదాస గారికి జై, జై బోలో కనకదాస గారికి జై. గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి. దాస శ్రేష్ఠ కనకదాస గారికి జై, దాస శ్రేష్ఠ కనకదాస గారికి జై, దాస శ్రేష్ఠ కనకదాస గారికి జై. జై కనకదాస, 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 జై కనకదాస. గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి, గురువుల ఐక్యత వర్ధిల్లాలి. జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస. ఉన్నాయి. దాస శ్రేష్ఠ శ్రీ కనకదాసులు నేటి కర్ణాటక రాష్ట్రము, ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ బీరాయ్ అనేటువంటి కురుబ పుణ్య దంపతులు జన్మించారు. బీరాయ్ గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు, పరిపాలకులు. వారికి బిడ్డలు లేని కారణంగా వాళ్ళు తిరుమల వెంకటరమణ స్వామికి మొక్కుబడి చేసుకోగా ఆయన వరంచే ఆయన అంశత జన్మించాడు అన్నమయ్య వలె. ఆ విధంగా వెంకటరమణ స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్ప అంటే వెంకటరమణ స్వామి పేరు తిమ్మప్ప అని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్ప అని పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న సమయంలోనే తండ్రి మరణిస్తే తండ్రి బాధ్యతలు తను స్వీకరించడం జరిగింది. స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగంగా పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎదిగాడు తిమ్మప్ప గారు.
అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవుకు సంబంధించి చెన్నకేశ్వర స్వామి ఆయన స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు కావాలి అంటే నేను ఎందుకు దాసుడు కావాలి, నేను మంచి శక్తి పరాక్రమంతో వాడిని పరిపాలిస్తున్నాను, పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది, నేను దాసుడు కావాల్సిన అవసరం లేదని చెప్పి తిరస్కరించడం జరుగుతుంది. ఈ విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో విజయనగర రాజులకి ఇతర శత్రురాజులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది. యుద్ధంలో చాలా దెబ్బలతో, గాయాలతో, బల్లెం పోట్లతో రక్తసిక్తం కింద పడిపోయి ఉంటాడు. అతడు శత్రువులు ఇతను చనిపోయాడని చెప్పి వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు అతను కనిపించి ఇప్పుడన్నా నువ్వు నా దాసుడు అని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఎలా దాసుడు లేవు నువ్వు బ్రతికినావు చూడంటే అప్పుడు లేచుకొని చూసుకుంటే శరీరం పైన గాయాలు లేవంటే రక్తాలు లేదంటే అప్పుడు దేవుడు నమ్మాడు. ఆయన నమ్మిన తర్వాత సరే నేను ఒక దాసుడు కావాలా, విజ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలి కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తూ ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి బాగా సంబంధం కాళేశ్వరం వరకు వ్యాసరాశ్రమాలు ఉన్నాయి, మదనపల్లి కూడా వ్యాసాశ్రమం వ్యాసరాయల చెరువులు ఉన్నది. ఆ విధంగా వ్యాసరాయలు ఇప్పుడు ఆనాటి వ్యాసరాయల దగ్గర శిష్యరికం చేయడం జరుగుతుంది. అయితే ఈయనకు శూద్రుడు కాబట్టి ఈయన శిష్యుని చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు, మధ్వ బ్రాహ్మణులు ఒప్పుకోరు. అయితే ఆ యొక్క వ్యాసరాయల దేవుడు చూస్తే ఈయన దైవ సంబుద్ధుడు, శూద్రుడు కాదని చెప్పి ఈయన శిష్యుని చేర్చుకోవడము, ఆయన దగ్గర శిష్యురికం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసుడయ్యి, ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడిగా ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు, దాసుడైన తర్వాత దొరికిన సంపదనంతా కూడా ప్రజలకి దానం చేస్తాడు, కనకదాసుడయ్యాడు. ఆ విధంగా తిమ్మప్ప శ్రీ కనకదాసుగా మారడం జరిగింది. దేశాటన చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది. స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు. ఈయన వెళ్తే ఈయన వేషాధారణంతా కూడా ఒక తంబూరు, చినిగిన బట్టలు, ఈయనకు ఆధారం చూస్తే ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కావచ్చు, గుళ్ళో పూజలు కావచ్చు, తిరుపతి వెంకటరమణ స్వామి గుళ్ళకి లోపలికి రానియరు, బయట తోయేస్తారు. తోసేసిన సందర్భం బాధపడతాడు. అయ్యా నన్ను ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా, ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడో చెట్టు కింద ఆ రోజు పడుకుంటే ఆ రోజు వర్షాలు తెలుసు ఆయన పెట్టి నైవేద్యాన్ని తీసుకుపోయి ఆయన పెట్టడం జరుగుతుంది. వెంకటరమణ స్వామి తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధాన అర్చకులు చూస్తే గుడి లోపల పాత్రలు ఉండవు, వెండి పాత్రలు కానీ దేవుని కప్పిన వస్త్రం ఉండదు. కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి వెతికితే ఈయన దగ్గర దొరుకుతాయి. అప్పుడు ఈయన దొంగ అని చెప్పి నిందించడం జరుగుతుంది, ఈయన అవమానపరచడం జరుగుతుంది. ఆయన బాధపడతాడు, అయ్యా నన్ను పిలిచి నన్ను ఇట్లా అవమానిస్తున్నాను చెప్పి వెంకటరమణ స్వామికి ఈయన లోపల మొరబెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ ప్రధాన అర్చకులకి దేవుడు స్వప్నంలో వెళ్ళి ఆయన నా భక్తుడు, నేను ఆయన ఆహ్వానిస్తే మరుసటి రోజు పూర్ణ కుంభంతో ఆయన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనకదాస్కి. ఈ విధంగా తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామికిను కనకదాస్ భక్తుడు కాబట్టి అవినావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మనం నారా చంద్రబాబు నాయుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదాస్ పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి వాడవాడలో కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈరోజు మా కనక జయంతి చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి కావచ్చు, సామాజిక అభివృద్ధి పరచడానికి ఆయనకు అనేక వర్గాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్లో. దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్లో 2 ఎంపీలు ఇచ్చారు. మన పల్మనేరు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ ఇచ్చారు. కాబట్టి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కులం ద్వారా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానిక ఉన్నటువంటి మన ఎమ్మెల్యే అమరన్న గారు, మా రామచంద్రనారాయణ గారు, ఎందుకంటే ఎప్పుడు మా కులం వాళ్ళకి అభిమానం. కుప్పం నుండి లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు. కాబట్టి మా కులం తరఫున ప్రత్యేకంగా అమరన్నకి, తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి. బాబు గారు చెప్పిన ప్రకారము పూజారులకు కూడా గౌరవవేతనం ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా సార్ నమ్మకం ఉంది మాకు. ఈ మధ్యన కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మన కలెక్టర్ ఆఫీస్ బీసీ ఆఫీస్ ఉంది, గొర్రెలకు లోన్లు 4 లక్షలు వస్తారు. జరుకోనా అన్నా సైడ్ రండి.
తలకాయలు అడ్డం మీరు సైడ్ రావాలనా? తలకాయలు అడ్డం పెడితే తలకాయలు తీయలేం కదా సుబ్బన్న. స్వామి అడ్డం స్వామి. వేసేయండి రండి, వేసిన వాళ్ళు వచ్చేయండి. చెప్పు పర్వాలేదు చెప్పు. అందరికీ నమస్కారం. ఈరోజు దాసశ్రేష్ఠ కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన కుల బంధువులు, అదేవిధంగా మన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కనకదాసు జయంతి సందర్భంగా నాకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు, జాతీయ కార్యదర్శి మన లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు కురుబ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషము. మా కులం తరపున, మా అందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు, నాకు పదవికి ఎటువంటి గుమ్ము లేకుండా, ఇది లేకుండా నేను న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీసీ కులాలందరూ కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా మాకు రామన్న వచ్చి ఇంత గొప్పగా చేయడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై కురుబ, జై జై కురుబ, జై కనకదాస, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన సోదరులందరూ కూడా కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పలంనేరు నియోజకవర్గానికి కురుబ కులం తరపున కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరులు పెద్దలు సుబ్రహ్మణ్య గౌడ్ గారిని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి, స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు కూడా ఈ నియోజకవర్గంలో కురుబ కులస్తులు మొదటి నుంచి కూడా అమర్నాథ్ రెడ్డి గారి వెంట నడవడం, ఆయన ఈరోజు గుర్తించి సుబ్రహ్మణ్యం గౌడ్ ఇటు పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు. ఆయన యొక్క పట్టుదల, కృషి, ఆయనకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి ప్రీతమ నాయకులు అమరన్న గారు ఈరోజు ఈ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పదవిని సుబ్రహ్మణ్య గౌడ్ అన్న గారికి ఇవ్వడానికి కృషి చేసిన అమరన్న గారికి పలంనేరు నియోజకవర్గం తరఫున, బీసీ కులాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బీసీలైనా ఏ కులాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు పదవులు వస్తాయి అనడానికి ఈ మనకు ఇచ్చిన ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నగారికి పెద్ద బాధ్యత తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అమరన్న గారు కల్పించిన అవకాశాన్ని తన భుజస్కంధాలపై మోసుకొని బీసీ కులాలకై కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి, ఇటు బీసీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా పెద్దల ద్వారా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే కాకుండా పలంనేరు నియోజకవర్గంలోని కురుబలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబో రోజుల్లో మన నాయకులు, ప్రీతమ నాయకులు అమరన్న గారికి సంఘీభావంగా మనకున్న బలాన్ని ఇంకా పెంచుకొని మనకు ఇంకా ఉన్నతమైన పదవులు పలంనేరు నియోజకవర్గానికి రావడానికి మనమందరూ కూడా అమర్నాథ్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. కాబట్టి మనమందరూ మన జీవితాంతం, మన ప్రాణం ఉన్నంత వరకు అమర్నాథ్ రెడ్డి గారితో, తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు గారి నాయకత్వం కింద మనమందరం కూడా పనిచేసి మన యొక్క కురుబ కుల అభ్యున్నతికి, రాజకీయంగా, ఆర్థికంగా మనము, మన పిల్లలు రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ కింద మనమందరూ కూడా పనిచేయడం ఈరోజు గర్వకారణంగా మనమందరూ చెప్పుకోవచ్చు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అమరన్న గారు మనల్ని ఎప్పటికప్పుడు గుర్తించి కష్టపడే వారిని తప్పకుండా కూడా అన్నగారు గుర్తిస్తున్నారు. కాబట్టి అమరన్న గారికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
అన్న మీ సైడ్ రన్న నా వేషం సైడ్ నిలబడుకోండి సార్ సైడ్ 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 ఇక్కడ చూడండి ఇద్దరు ఒకేసారి కప్పేస్తారా